ఓటీటీ ప్లాట్ఫామ్ లో అసభ్యకర కంటెంట్ పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చెకింగ్ లేకుండా ఓటీటీలో అసభ్యకర కంటెంట్ ప్రసారం చేస్తున్నారని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఓటీటీ కంటెంట్ పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. అయితే కంటెంట్ నిషేధంపై జవాబు చెప్పాలంటూ కేంద్రానికి పలు ఓటీటీ సంస్థలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే కేసు విచారణ సందర్భంగా కార్యనిర్వాహక శాసన వ్యవస్థల గురించి జస్టిస్ బిఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో అసభ్యకర కంటెంట్ పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఓటీటీ ప్లాట్ఫామ్ లో సెక్చువల్ కంటెంట్ పై అసభ్యకరమైన నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అదేవిధంగా ఆల్టాబాస్ కావచ్చు, మరికొన్ని వాటిలో ప్రధానంగా కంటెంట్ ను తొలగించాలని ఇష్టానుసారంగా కంటెంట్ ను పెడుతున్నారనే కోణంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి చెకింగ్ లేకుండానే ఓటీటీలో సెక్చువల్ కంటెంట్ ప్రసారం చేస్తున్నారని కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. కంటెంట్ నిషేధంపై జవాబు చెప్పాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటీటీ కంటెంట్ పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసిందని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మేహతా సైతం కూడా సుప్రీంకోర్టు వివరించడం జరిగింది. ఇక కార్యనిర్వాహక శాసన వ్యవస్థలో కలగజేసుకుంటున్నామని మాపై ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనంలో కేసు విచారణ సందర్భంగా కీలక కామెంట్ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ ప్రసారంపై ఆందోళన వ్యక్తం అవుతుందని, వీటిని వెంటనే తీసివేయాల్సింది కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఇష్టానుసారంగా సినిమాలు తీయడం, వాటిలో కొంత బూత్ కంటెంట్లు పెట్టడం, సెక్సువల్ అప్పీల్కి సంబంధించిన కొన్ని అంశాలను పెట్టడంతో పూర్తిగా దాన్ని తీసేయకుండానే ఓటీటీ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తున్నారంటూ కూడా పిటిషన్ లో తాజాగా పేర్కొన్నారు. ఈ కేసు విచారణ ప్రస్తుతానికి వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి మార్గదర్శకాలు ఇచ్చిందనే దానిపైన కూడా మరొకసారి అధ్యయనం చేసిన అనంతరం కూడా కేసు విచారణలో మరికొన్ని ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.